ఒకటి సింధులోయ నాగరికతను మరో పేరుతో ఏమని పిలుస్తారు? ఏ. వేద నాగరికత. బి. హరప్పా నాగరికత. సి. మౌర్య నాగరికత. డి. గుప్త నాగరికత. జవాబు బి. హరప్పా నాగరికత. వివరణ: హరప్పా మొదట కనుగొన్న ప్రదేశం కావడంతో దీనిని హరప్పా నాగరికత అంటారు. 2. సింధులోయ నాగరికత మొదట ఎక్కడ కనుగొన్నారు? ఏ. మొహెంజోదారో. బి. హరప్పా. సి. లోథాల్. డి. కాలిబంగన్. జవాబు బి. హరప్పా. వివరణ: 1921లో హరప్పాలో మొదట ఈ నాగరికత అవశేషాలు కనుగొన్నారు. 3. హరప్పా ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు? ఏ. జాన్ మార్షల్. బి. దయారాం సహ్ని. సి. ఆర్.డి. బెనర్జీ. డి. అలెగ్జాండర్ కనింగ్హామ్. జవాబు బి. దయారాం సహ్ని. వివరణ: 1921లో దయారాం సహ్ని హరప్పాను తవ్వకాల ద్వారా గుర్తించారు. 4. మొహెంజోదారోను ఎవరు కనుగొన్నారు? ఏ. దయారాం సహ్ని. బి. ఆర్.డి. బెనర్జీ. సి. జాన్ మార్షల్. డి. వీలర్. జవాబు బి. ఆర్.డి. బెనర్జీ. వివరణ: 1922లో మొహెంజోదారో కనుగొన్నారు. 5. సింధులోయ నాగరికత ఏ నదీ తీరంలో అభివృద్ధి చెందింది? ఏ. గంగా. బి. యమున. సి. సింధు. డి. నర్మదా. జవాబు సి. సింధు. వివరణ: సింధు నది మరియు దాని ఉపనదుల పరిసరాల్లో అభివృద్ధి చెందింది. 6. సింధులోయ నాగరికత కాలం. ఏ. క్రీపు 1500 1000. బి. క్రీపు 2500 1750. సి. క్రీపు 500 200. డి. క్రీసె 100 500. జవాబు బి. క్రీపు 2500 1750. వివరణ: సాధారణంగా ఇదే పరీక్షల్లో అడిగే కాల పరిమితి. 7. మొహెంజోదారో అర్థం ఏమిటి? ఏ. దేవతల నగరం. బి. మృతుల దిబ్బ. సి. రాజుల కోట. డి. వ్యాపార కేంద్రం. జవాబు బి. మృతుల దిబ్బ. వివరణ: మొహెంజోడరో అంటే మౌండ్ ఆఫ్ ద డెడ్. 8. సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి. ఏ. వేట. బి. వ్యవసాయం. సి. చేపల వేట. డి. పశుపోషణ మాత్రమే. జవాబు బి. వ్యవసాయం. వివరణ: గోధుమ, బార్లీ వంటి పంటలు పండించేవారు. 9. ప్రపంచంలో మొదట పత్తి సాగు చేసినవారు. ఏ. ఈజిప్షియన్లు. బి. చైనీయులు. సి. హరప్పన్లు. డి. గ్రీకులు. జవాబు సి. హరప్పన్లు. వివరణ: పత్తి సాగు మొదట సింధు నాగరికతలో జరిగింది. 10. గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది? ఏ. హరప్పా. బి. లోథాల్. సి. మొహెంజోదారో. డి. ధోలవిరా. జవాబు సి. మొహెంజోదారో. వివరణ: ఇది ప్రసిద్ధ స్నానగృహం. 11. గ్రేట్ బాత్ దేనికి ఉపయోగించేవారు? ఏ. నిల్వ. బి. ఆధ్యాత్మిక స్నానం. సి. యుద్ధ శిక్షణ. డి. వ్యాపారం. జవాబు బి. ఆధ్యాత్మిక స్నానం. 12. హరప్పా నాగరికతలో ఉపయోగించిన లోహం. ఏ. ఇనుము. బి. రాగి. సి. అల్యూమినియం. డి. ప్లాటినం. జవాబు బి. రాగి. వివరణ: ఇనుము వాడకం తెలియదు. 13. సింధు ప్రజలు ఏ జంతువును తెలియదు? ఏ. ఎద్దు. బి. ఏనుగు. సి. గుర్రం. డి. కుక్క. జవాబు సి. గుర్రం. 14. సింధు లిపి ఎలా ఉంది? ఏ. చదవబడింది. బి. ఇంకా చదవలేకపోయారు. సి. సంస్కృతంలో ఉంది. డి. తమిళంలో ఉంది.
జవాబు బి. ఇంకా చదవలేకపోయారు. 15 లోథాల్ దేనికి ప్రసిద్ధి? ఏ. కోట. బి. డాక్యార్డ్. సి. గ్రేట్ బాత్. డి. ఆలయం. జవాబు బి. డాక్యార్డ్. 16 హరప్పా ప్రజల ఇళ్ళు దేనితో నిర్మించారు? ఏ. చెక్క. బి. రాళ్ళు. సి. కాల్చిన ఇటుకలు. డి. మట్టి మాత్రమే. జవాబు సి. కాల్చిన ఇటుకలు. 17 సింధు నాగరికత ప్రత్యేకత? ఏ. మంచి డ్రైనేజ్ వ్యవస్థ. బి. పెద్ద దేవాలయాలు. సి. ఇనుప ఆయుధాలు. డి. రాజభవనాలు. జవాబు ఏ. మంచి డ్రైనేజ్ వ్యవస్థ. 18 ప్రసిద్ధ కంచు విగ్రహం? ఏ. పురోహితుడు. బి. డాన్సింగ్ గర్ల్. సి. యోధుడు. డి. రాజు. జవాబు బి. డాన్సింగ్ గర్ల్. 19 సింధు ప్రజలు ఏ జంతువును పవిత్రంగా భావించారు? ఏ. పులి. బి. ఎద్దు. సి. సింహం. డి. గుర్రం. జవాబు బి. ఎద్దు. 20 కాలిబంగన్ దేనికి ప్రసిద్ధి? ఏ. వ్యవసాయ క్షేత్ర అవశేషాలు. బి. గ్రేట్ బాత్. సి. డాక్యార్డ్. డి. విగ్రహాలు. జవాబు ఏ. వ్యవసాయ క్షేత్ర అవశేషాలు. 21 సింధు నాగరికత ఎక్కడి నాగరికత? ఏ. పట్టణ నాగరికత. బి. గ్రామీణ నాగరికత. సి. అరణ్య నాగరికత. డి. సంచార నాగరికత. జవాబు ఏ. పట్టణ నాగరికత. 22 సింధు ప్రజల ప్రధాన వ్యాపారం? ఏ. వేట. బి. అంతర్జాతీయ వాణిజ్యం. సి. యుద్ధం. డి. పశుపోషణ మాత్రమే. జవాబు బి. అంతర్జాతీయ వాణిజ్యం. 23 సింధు నాగరికత ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేశారు? ఏ. రోమ్. బి. మెసపోటేమియా. సి. అమెరికా. డి. జపాన్. జవాబు బి. మెసపోటేమియా. 24 సింధు నాగరికతలో కొలతల వ్యవస్థ ఎలా ఉంది? ఏ. అసమానంగా. బి. ప్రమాణీకరించబడింది. సి. లేకపోయింది. డి. యాదృచ్ఛికంగా. జవాబు బి. ప్రమాణీకరించబడింది. 25 సింధు నాగరికత పతనానికి ఒక కారణం? ఏ. విదేశీ దాడులు. బి. ప్రకృతి విపత్తులు. సి. వాణిజ్య లేమి. డి. పైవన్నీ. జవాబు డి. పైవన్నీ.